అంతర్జాతీయ బాలికల దినోత్సవం సేవ్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల బాలికల ఉన్నత పాఠశాల ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల కాలేజీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలికల హక్కులు, ఆడపిల్ల పుట్టుకకు సంబంధించిన సామాజిక దృక్పథం, టీనేజ్ ప్రెగ్నెన్సీ, పీసీపీఎన్టీడీ చట్టం, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధం వంటి ముఖ్య అంశాలపై విద్యార్థులకు విపులంగా అవగాహన కల్పించారు. ఆడపిల్ల పుట్టుకను అడ్డుకోవటం చట్టవిరుద్ధమని స్పష్టంగా వివరించారు. పీసీఎన్డీటీ చట్టం ప్రకారం గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నేరంగా పరిగణించబడతాయని వివరించారు. టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, సామాజిక ప్రభావాలు, బాలికల భవిష్యత్తుపై వాటి ప్రతికూల ఫలితాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ కోమల, డిపిఎంఓ డాక్టర్ కె శ్రీవల్లి, డిప్యూటీ డెమో ఎన్ఆర్పి సత్యకుమార్, హెల్త్ సూపర్వైజర్స్ శ్రీనివాస్ ప్రసాద్ పాల్గొన్నారు. అంటే మనకి అంతర్జాతీయ బాలికల దినోత్సవం అక్టోబర్ 11 అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వచ్చినా అక్టోబర్ 11వ తారీఖు జరుగుతుంది. దాని సందర్భంగా మీ అందరికీ బాలికల పైన అవగాహన కలిగించడానికి అయితే వచ్చింది. దీని మీద రాష్ట్రంలో అలాగే కేంద్రంలో కూడా ఒక యాక్ట్ ఉంది. దాన్ని ఏమంటారంటే పీసీపీఎన్డీటీ యాక్ట్ అంట. అది ఎందుకనంటే గర్భం దాల్చిన వెంటనే అమ్మాయి అబ్బాయా అని కొంతమంది బయటికి చెప్పడం వల్ల అమ్మాయిని తెలియగానే అబార్షన్ చేస్తున్నారు. ఇది తప్పుడు విధానం, అది మనం నిరోధించాలి. అలాగే ఎందుకు ఈ స్కానింగ్ చేస్తారనంటే ఏమైనా అవయవాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో తయారు చేశారు.